ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న భారత విద్యార్థుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. భారత్ ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ పేరుతో నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికల కీలక విషయాలను వెల్లడించింది. 2024 నాటికి మొత్తం 13,35,000 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీరిలో సుమారు 8.5 లక్షల మంది అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నారు. 2016 నుంచి 24 మధ్య కాలంలో విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య దాదాపు 8.84% పెరిగినట్లు నివేదికలో తెలిపారు. రెండు 2016 నుంచి 2020 వరకు విదేశాలకు చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో ఏపీ వరుసగా మొదటి స్థానంలో నిలిచింది. 2016లో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 46,818గా ఉండగా 2018 నాటికి రికార్డు స్థాయిలో 62,771కి చేరింది. కోవిడ్ ప్రభావంతో 2020లో ఈ సంఖ్య 35,614కి తగ్గినప్పటికీ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఏపీని అగ్రస్థానంలో ఉందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇక ఏపీ తర్వాతి స్థానాల్లో పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. విదేశీ విద్య విషయంలో భారత విద్యార్థుల ప్రాధాన్యతల్లోనూ పెద్ద మార్పు కనిపించినట్లు నీతి ఆయోగ్ చెబుతోంది. ఒకప్పుడు టాప్ డెస్టినేషన్గా ఉన్నటువంటి అమెరికాను దాటేసి కెనడా ఇప్పుడు నంబర్ 1 స్థానానికి చేరింది. 2016లో అమెరికాకు 4,23,000 మంది భారత విద్యార్థులు చదువుకునేందుకు వెళ్ళగా 2024 నాటికి ఈ సంఖ్య 3,37,000కు తగ్గింది. ఇక ఇప్పుడు కెనడాలో భారత విద్యార్థుల సంఖ్య 94,240 నుంచి ఏకంగా 4,27,000కు పెరిగింది. ఇది దాదాపు 350% ఎక్కువ. యూకే, ఆస్ట్రేలియా దేశాలకు కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే వెళుతున్నారని నివేదిక తెలిపింది. ప్రస్తుతం మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు అంటే 13,35,000 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని తెలిపింది. వారిలో దాదాపు 8,50,000 మంది అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోనే ఉన్నారు. మరోవైపు విదేశీ విద్య దేశంపై భారీ ఆర్థిక భారం మోపుతోందని నివేదిక హెచ్చరించింది. ఏటా భారతీయ విద్యార్థులు సుమారు దాదాపు 6,02,000 కోట్లను విదేశీ విద్యపై కూడా ఖర్చు చేస్తున్నారని, ఇది దేశ జీడీపీలో 2% సమానమని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. భారత్కు చదువుకోవడానికి ఒక విదేశీ విద్యార్థి వస్తే 28 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్ళిపోతున్నారని నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితి దేశంలో బ్రెయిన్ డ్రైన్ను మరింత పెంచుతోందని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని అరికట్టేందుకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఇంటర్నలైజేషన్ అట్ హోమ్ విధానాన్ని కూడా అమలు చేయాలని సిఫార్సు చేసింది. 2047 నాటికి భారత్లో చదివే విదేశీ విద్యార్థుల సంఖ్యను దాదాపు 7,89,000కు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తానికి విదేశీ విద్యపై ఆసక్తి పెరుగుతున్నా దేశంలోనే ప్రపంచ స్థాయి విద్య అందించేలా విధాన మార్పులు తప్పనిసరి అన్నదే నీతి ఆయోగ్ నివేదిక సారాంశం.